హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో చూసేప్పుడే మీకు అనిపించవచ్చు, సార్ ఇంకా యూజీ సీటే రాలేదు, మీరు పీజీ గురించి చెప్తున్నారు అని. సో మన ఛానల్లో యూజీ వాళ్ళనే కాదు పీజీ వాళ్ళని కూడా గైడ్ చేస్తాం. కాబట్టి యూజీలో జాయిన్ అయ్యేటప్పుడే మీ ఫ్యూచర్ ఎలా ఉంటుందనేది మీరు ఒక అవగాహనకు రావాలి. కాబట్టి ఈ వీడియో అనేది చేస్తున్నాను. అండ్ ముఖ్యంగా ఏంటంటే, మీరు డాక్టర్ అవ్వాలి అంటే ఓన్లీ ఎంబీబీఎస్ గురించి ఆలోచిస్తే సరిపోదు. ఎంబీబీఎస్ అనేది జస్ట్ గేట్ పాస్ లాంటిది మాత్రమే మీరు డాక్టర్ అవ్వడానికి. సో మీరు పీజీ చేసి సో మంచి క్లినికల్ బ్రాంచ్లో మీరు సెటిల్ అవుతేనే మీరు సొసైటీలో మంచి డాక్టర్గా అండ్ మంచిగా సెటిల్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కే ఫస్ట్ స్టెప్పే చాలా జాగ్రత్తగా, చాలా నిదానంగా ఆలోచించి మరి ఎంచుకోవాల్సి వస్తుంది. సో దట్ చాలామంది స్టూడెంట్స్కి, పేరెంట్స్కి సో అదర్ స్టేట్లో కానీ అదర్ కంట్రీలో కానీ సో మా పిల్లల్ని జాయిన్ చేయాలనుకున్నాము, సో ఎలా ఉంటుంది ఫ్యూచర్ అని కొంతమంది అడుగుతున్నారు. అండ్ చాలామందికి డౌట్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఈ వీడియో చేస్తా ఉన్నాను. సార్ మాకు యూజీ వరకే ఓకే, మాకు పీజీ గురించి అవసరం లేదు అంటే మీరు వీడియోని స్కిప్ చేయొచ్చు. మిగతా వాళ్ళు వీడియోని చివరిదాకా చూసి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, మన ఛానల్ నుంచి నీట్ యూజీ 2024 రిలేటెడ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఛానల్ని ఫాలో చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్లో కానీ, వాట్సాప్ ఛానల్లో కానీ అండ్ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫాలో చేయండి. ఏదైనా క్విక్ అప్డేట్ ఉంటే అక్కడ పోస్ట్ చేస్తాను. ప్రతి దానికి వీడియో చేయలేం కాబట్టి. అండ్ మేము విజన్ అప్డేట్ నుంచి మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది 2024 బ్యాచ్కి స్టార్ట్ చేసాము. 2023లో సక్సెస్ఫుల్గా యూజీ వాళ్ళని, పీజీ వాళ్ళని గైడ్ చేయడం జరిగింది. ఓకేనా? మీకు ఇంట్రెస్ట్ ఉండి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా చేయాలి అండ్ నాతో పర్సనల్గా మాట్లాడాలి, కౌన్సిలింగ్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు విజన్ అప్డేట్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో 7893947228 అనే నెంబర్ ఉంటుంది. సో ఆ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. సో అక్కడ మీకు మెంటర్షిప్ డీటెయిల్స్ చెప్తారు, మీరు జాయిన్ అవ్వచ్చు. మీరు జాయిన్ అయిన వెంటనే మీకు 24 అవర్స్లో మీకు యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది వస్తుంది. అండ్ నా పర్సనల్ నెంబర్ ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేసి అడగచ్చు. అండ్ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి. మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు, అంటే మీ కౌన్సిలింగ్ ఎండ్ అయ్యేంత వరకు కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా మీకు ఒక ఫ్యామిలీ పర్సన్ లాగా మేము హెల్ప్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. సో మీరు వెబ్సైట్ యాక్సెస్ కోసం అయితే మీరు డిస్క్రిప్షన్లో visionupdate.in అనే వెబ్సైట్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి న్యూ రిజిస్ట్రేషన్ మీద మీరు 1K పే చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. మీరు జాయిన్ అవ్వాలనుకుంటే, సపోర్ట్ చేయాలనుకుంటే 2000తో జాయిన్ అవ్వచ్చు, 3000తో కూడా జాయిన్ అవ్వచ్చు. మీరు ఎలాంటిది మిస్ అవ్వరు. అండ్ విజన్ అప్డేట్లో జాయిన్ అవుతే కంప్లీట్లీ మీరు సాటిస్ఫై అవుతారు. మీరు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. లేదు అంటే లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీకు యూట్యూబ్ నుంచి అండ్ టెలిగ్రామ్ నుంచి అండ్ ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా ప్రొవైడ్ చేస్తూనే ఉంటాము. యాజ్ ఏ మెంటర్గా యూజీ వాళ్ళకి ఫ్యూచర్ పీజీ ఎలా ఉంటుందని చెప్పడం కూడా నా బాధ్యత. కాబట్టి ఈ వీడియోలో చెప్తా ఉన్నాను. సో ఫ్రెండ్స్, ప్రజెంట్ మనకు ఎవరైనా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో పార్టిసిపేట్ చేయొచ్చు. దాంతోపాటు ఆల్ ఇండియా కోటాలో అదర్ స్టేట్లలో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు అబ్రాడ్లో కూడా మీరు చదువుకోవచ్చు. ఓకేనా? సో మీరు ఎక్కడ చదువుకుంటే, ఎక్కడ ఎంబీబీఎస్ చేస్తే ఎక్కడ లోకల్ అవుతారు, ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ, ప్రజెంట్ ఈ రోజు వరకు మనకు రూల్స్ ఏం చెప్తున్నాయని నేను చెప్తాను. ఒక్కొక్క పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఫ్రెండ్స్, మీరు కనుక తెలంగాణలో ఎంబీబీఎస్ చేస్తే డైరెక్ట్గా తెలంగాణకి లోకల్ అవుతారు. ఓకేనా? సో ఏపీలో గనక, ఓకేనా, ఏపీలో గనక మనకి ఏపీలో 2 రీజన్స్ ఉంటాయి, ఏయు అండ్ ఎస్వియు. సో మీరు ఏయులో చేస్తే ఏయుకి లోకల్ అవుతారు, ఎస్విలో చేస్తే ఎస్వి లోకల్ అవుతారు. మీరు ఇంటర్మీడియట్ వరకు ఏ స్టడీ సర్టిఫికెట్స్ అన్నా ఉండనివ్వండి, అవి పక్కన పెట్టేసి మీరు ఎంబీబీఎస్ అనేది ఏ స్టేట్లో చేస్తారో, ఓకేనా, దాన్ని బేస్ చేసుకొని మీకు లోకల్ స్టేటస్ అనేది ఉంటుంది. అంటే నీట్ పీజీలో మీరు ఆ పర్టికులర్ స్టేట్కి లోకల్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్ అనుకుందాం. నేను తెలంగాణలో కనుక ఎంబీబీఎస్ చేశానంటే, నేను తెలంగాణలో ఎంబీబీఎస్ చేస్తే తెలంగాణలో పీజీకి లోకల్ అవుతాను. నేను ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ని, ఆంధ్రప్రదేశ్ లోకల్ క్యాండిడేట్ అయినప్పటికీ కూడా నేను ఆంధ్రప్రదేశ్లో పీజీకి నాన్ లోకల్ అవుతాను, ఎందుకంటే నేను తెలంగాణలో ఎంబీబీఎస్ చేశాను కాబట్టి. ఓకేనా? సో దీంతో పాటు నేను ఒకవేళ తెలంగాణ క్యాండిడేట్ని, నేను తెలంగాణలో పుట్టి పెరిగి నా లోకల్ మొత్తం తెలంగాణ అయినప్పటికీ కూడా నేను గనక ఏపీలో గనక ఎంబీబీఎస్ చేస్తే నేను ఏపీకి లోకల్ అవుతాను, తెలంగాణకి నాన్ లోకల్ అవుతాను. ఓకేనా? సో ఇది క్లారిటీ ఉంది కదా. ఏపీలో మనకు 2 రీజన్స్ ఉంటాయి. పేరుకు మాత్రమే ఆంధ్రప్రదేశ్ స్టేట్, కాకపోతే 2 రీజన్స్ ఉంటాయి. ఒక రీజన్ వాళ్ళు ఇంకొక రీజన్లో నాన్ లోకల్ అవుతారు. పీజీకి కూడా అలానే అవుతారు. ఏయులో ఎంబీబీఎస్ చేస్తే ఏయుకు లోకల్,
ఎస్వియులో ఎంబీబీఎస్ చేస్తే ఎస్వియు లోకల్. అలాంటప్పుడు ఏయులో ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు ఎస్వియుకు నాన్ లోకల్, ఎస్వియులో ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు ఏయుకు నాన్ లోకల్. ఇది మన 2 స్టేట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ ఇంకో కొంతమంది పేరెంట్స్ ఎట్లా అంటే, సార్ మేము మాకు ఫీజు తక్కువ ఉంది కేరళలో అండ్ కర్ణాటకలో, మేము బీక్యాట్ అక్కడ చేయించాలనుకున్నాము, లేదు అంటే సార్ మేము అబ్రాడ్లో చేయించాలనుకున్నాము, మా పరిస్థితి ఏంటి అని అడుగుతా ఉన్నారు. ఓకేనా? సో మీరు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణను దాటి, ఓకేనా, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణను దాటి మీరు గనక ఒకవేళ ఎంబీబీఎస్ అనేది చేస్తే, ఓకేనా, ఎంబీబీఎస్ అనేది చేస్తే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో నాన్ లోకల్ అవుతారు. ఓకేనా? అబ్రాడ్లో చదివిన వాళ్ళు కానీ అదర్ స్టేట్లో చదివిన వాళ్ళు కానీ మీరందరూ కూడా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో మీ హోమ్ స్టేట్ ఏదైతే ఉందో ఆ హోమ్ స్టేట్కి నాన్ లోకల్ అవుతారు. ఓకేనా? సో ఈ నాన్ లోకల్ కూడా ఎందుకు అవుతారు అంటే ఇంటర్మీడియట్ వరకు మీరు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చదువుంటారు కాబట్టి మీకు నాన్ లోకల్ అనేది అవుతుంది. అది కూడా ఈ 2024 వరకు ఉన్న రూల్స్ ప్రకారం. ఓకేనా? సో కాబట్టి కొంతమంది సార్ మేము బీక్యాట్లో అదర్ స్టేట్కి వెళ్తాము అనుకునే దానికన్నా ఒకవేళ మన స్టేట్లో 1-2 లక్షలు ఎక్కువైనా కూడా మన స్టేట్లలో జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. సార్ మీరు పక్క రాష్ట్రం పోయేటోళ్ళని ఎందుకు మన దగ్గర లాగుతున్నారు అంటే, మేము ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ని చూస్తున్నాం 10th వరకు ఇక్కడ మన స్టేట్లో చదివించారు, ఇంటర్మీడియట్ సార్ కర్ణాటకలో బాగుందంట కదా మీ పిల్లల్ని జాయిన్ చేయండి అంటే కర్ణాటకలో జాయిన్ చేశారు, తమిళనాడులో బాగుందట కదా సార్ అనగానే తమిళనాడులో జాయిన్ చేశారు. అంటే 1 నుంచి 10వ తరగతి వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చదివించారు, కానీ ఇంటర్మీడియట్ అనేది అదర్ స్టేట్లలో చదివించడం వల్ల తెలంగాణకి ఇప్పుడు నాన్ లోకల్ అవుతున్నారు. ఇప్పుడు మేము ఆ పేరెంట్స్ని అడిగితే ఏమంటున్నారంటే, సార్ మాకు ఈ రూల్స్ రెగ్యులేషన్స్ తెలియకుండా మేము అక్కడ వెళ్ళి మా పిల్లల్ని ఇంటర్మీడియట్ అక్కడ జాయిన్ చేసాం, సో దట్ మేము ఇక్కడ నాన్ లోకల్ అవుతున్నాము. పోనీ అక్కడ లోకల్ అవుతున్నామా అంటే అక్కడున్న రూల్స్ ప్రకారం, ఆ పక్క స్టేట్లో ఉన్న రూల్స్ ప్రకారం అక్కడ మేము లోకల్ అవుతలేము, సో ఇక్కడ నాన్ లోకల్ అవుతున్నామని చాలా మంది పేరెంట్స్ చెప్తున్నారు. కాబట్టి మీరు అదర్ స్టేట్లో ఎంబీబీఎస్ చేస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి నాన్ లోకల్ అవుతారు, ఇది ఓకే. మరి సార్ అక్కడున్న స్టేట్లకి అంటే తమిళనాడులో చదివితే తమిళనాడు లోకల్ అవుతామా, కర్ణాటకలో చదివితే కర్ణాటక లోకల్ అవుతామా అంటే కర్ణాటక తమిళనాడులో అనేవి అక్కడున్న ఆ స్టేట్ రూల్స్ ప్రకారం మీరు లోకల్ అవుతారా లేదని నాకు తెలియదు. ఓకేనా? సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ లోకల్ రూల్స్ అనేది చూడండి. మాక్సిమం ఎక్కడ ఎంబీబీఎస్ చేస్తే అక్కడే లోకల్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది ప్రజెంట్ డేట్ వరకు. ఓకేనా? సో మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటా. మీరు అబ్రాడ్లో చదివినా తెలంగాణ నాన్ లోకల్ అవుతారు, మీరు లోకల్లో పుట్టినప్పటికీ కూడా, మీరు తెలంగాణలో పుట్టినప్పటికీ కూడా, మీరు ఆంధ్రప్రదేశ్లో పుట్టి పెరిగినప్పటికీ కూడా, మీరు పక్క రాష్ట్రంలో చదువుకున్న ఎంబీబీఎస్ చదువుకున్న మన 2 రాష్ట్రాలలో నాన్ లోకల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. కానీ ఆ పర్టికులర్ స్టేట్లో ఎంబీబీఎస్ చేస్తే ఆ పర్టికులర్ స్టేట్లో లోకల్ అవుతారా లేదా అనేది స్టేట్ వైడ్ రూల్స్ అనేవి నాకు తెలియవు. ఒకవేళ మీకు తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోండి. అండ్ ఇంకొకటి పాయింట్ ఏంటంటే, నీట్ పీజీ విషయానికి వచ్చేసరికి మనకు యూజీలో వచ్చేసరికి అన్ని గవర్నమెంట్ కాలేజీలో 15% ఆఫ్ ద సీట్స్ మాత్రమే ఏఐక్యూలోకి వెళ్తాయండి. ఓకేనా? గవర్నమెంట్ సీట్లో. అదే పీజీ విషయానికి వస్తే ఏమవుతుందంటే అన్ని గవర్నమెంట్ కాలేజీలో ఉన్న 50%, ఓకేనా, 15కి 50% చూడండి, 50% ఆఫ్ ద సీట్స్ ఆల్ ఇండియా కోటాలోకి వెళ్తాయి. ఈ సీట్లకి మాత్రం మీరు ఏ స్టేట్లో చదివినా ఎలిజిబుల్, ఏ కంట్రీలో చదివినా, ఎఫ్ఎంజీ ఎగ్జామ్ రాసుకొని మన స్టేట్కి వచ్చిన తర్వాత ఏ కంట్రీలో చదివినా కూడా ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. సో కాబట్టి ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఎంబీబీఎస్ని, ఎక్కడైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ స్టేట్ని, ఆ పర్టికులర్ స్టేట్ రూల్స్ని తెలుసుకొని జాయిన్ అవ్వండి. అండ్ ఎవరైనా మీరు మెంటర్ని చూస్ చేసుకుంటే ఒక మెంటర్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ చెప్పగలుగుతున్నాడా అంటే మీ ఫ్యూచర్ ఎలా ఉంటుందనేది చెప్పగలుగుతున్నాడా అనే దాన్ని బేస్ చేసుకొని చూస్ చేసుకోండి. నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఫ్యూచర్లో మళ్ళీ మీరు ఇబ్బంది పడొద్దు అని. లేదన్నా నేను ఎయిమ్స్ ఢిల్లీలో చదువుతాను, నాకు ఎయిమ్స్ ఢిల్లీలో చదవాలని ఉంది, లేకపోతే ఎయిమ్స్ భువనేశ్వర్లో చదువుతాను నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను లేకపోతే ఎయిమ్స్ భోపాల్ నాగ్పూర్లో చదువుతాను నాకు ఇంట్రెస్ట్ ఉంది, లోకల్ నాన్ లోకల్ గురించి నాకు అవసరం లేదు, నేను మెరిట్లో మళ్ళీ పీజీ కొట్టుకుంటాను, నాకు అంత సత్తా ఉంది అంటే మీరు ఎక్కడ చదివినా చదువుతారు, ఎక్కడ చదివినా సీట్ సాధిస్తారు. నేనేం చెప్తున్నానంటే లోకల్ స్టేటస్ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మాత్రమే ఈ పర్టికులర్ వీడియో. అండ్ ముఖ్యంగా మన స్టేట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మెరిట్ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఒక విజ్ఞప్తి. అండ్ మీరు ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా మెరిట్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకు కూడా చెప్పండి, ఏఐక్యూలో ఆల్ ఇండియా కోటాలో మీరు అదర్ స్టేట్కి పోకున్నా పర్లేదు, మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఏదైతే ఉందో మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న సీట్లైనా, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో అయినా మీకు మెరిట్ ఉంటే ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఉస్మానియా కాలేజ్ అనేది ఆల్ ఇండియా కోటాలో వస్తుంది, ఓకేనా, నాకు స్టేట్ కోటాలో కూడా ఉస్మానియా వస్తుంది, కానీ స్టేట్ కోటా కన్నా ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అవ్వండి.
అలా జాయిన్ అవ్వడం వల్ల స్టేట్ లో ఉన్న ఒక క్యాండిడేట్ కి మీరు సీట్ ఇస్తారు. సేమ్ టు సేమ్ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆంధ్ర మెడికల్ కాలేజ్లో నాకు ఆల్ ఇండియా కోటాలో సీట్ వస్తుంది. ఓకేనా, నాకు స్టేట్ కోటాలో కూడా ఆంధ్ర మెడికల్ కాలేజ్ వస్తుంది. అలాంటప్పుడు స్టేట్ కోటా కన్నా సెంట్రల్ కోటాలో జాయిన్ అవ్వండి. మీరు సెంట్రల్ కోటాలో అంటే ఆల్ ఇండియా కోటాలో మన స్టేట్ లో ఉన్న కాలేజీలలో జాయిన్ అవ్వడం వల్ల కూడా మీరు నీట్ పీజీకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఏ స్టేట్ లో చేస్తారో ఆ స్టేట్ కి లోకల్ అవుతారు. ఓకేనా, సో ఇది మీకు చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్. మీకు అర్థమైంది అనుకున్నాను. ఒకవేళ అర్థం అవ్వకపోతే మళ్ళీ చూడడానికి ట్రై చేయండి. మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఓకేనా, కట్ ఆఫ్స్ విషయం పక్కన పెడితే ఇలాంటి ఇన్ఫర్మేషన్, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, మీ ఫ్యూచర్ ని డిసైడ్ చేసే ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఉంటుంది. ఫాలో చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయా లేదా అని నాకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.